ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్. ఈ ఒక్క లైన్ తో మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు మన ఇండియాకి గొప్ప మెసేజ్ ఇచ్చారు. ఆయన చెప్పిన వర్డ్స్ లో వార్నింగ్ అండ్ ప్రైడ్ కూడా ఉంది. క్వశ్చన్ ఏంటంటే ఇండియా రెడీగా ఉందా? ఎస్, బికాజ్ పీపుల్స్ ఆర్ స్ట్రాంగ్, బ్రేవ్, యునైటెడ్. రాజ్నాథ్ సింగ్ గారు అన్నారు, ఇండియా మస్ట్ ఆల్వేస్ స్టే రెడీ ఫర్ వార్ లైక్ సిచ్యువేషన్స్. అంటే డేంజర్ వస్తేనే కాదు, శాంతి సమయంలో కూడా మనం అలర్ట్ గా ఉండాలి. బికాజ్ ఎందుకంటే పీస్ మెయింటైన్ చేయాలంటే మనకి ఎంతో స్ట్రెంగ్త్ కావాలి. ఆయన ఏం చెప్పారంటే శాంతి అనేది బలాన్ని చూపించే ఫలం. ఎప్పుడైతే మనం బలంగా ఉంటామో శాంతి అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. మెసేజ్ తో రాజ్నాథ్ సింగ్ గారు క్లియర్ గా ఏం చెప్పారంటే ఇండియా ఎప్పుడు కూడా ఇంపోర్ట్ పైన డిపెండ్ అవ్వదు. మనమే క్రియేట్ చేస్తాం, మనమే ప్రొటెక్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ కి చెప్పాలంటే కొన్ని ఉన్నాయి. తేజస్ ఫైటర్ జెట్ మేడ్ ఇన్ ఇండియా, అగ్ని మిసైల్ మేడ్ ఇన్ ఇండియా, డిఆర్డిఓ డ్రోన్స్ అండ్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, ఈ డిజైన్ మనదే. ఇప్పుడు మన భారతదేశానికి చూసి చాలా కంట్రీస్ రెస్పెక్ట్ ఇస్తున్నాయి. బికాజ్ ఎందుకంటే ఇండియన్ సైంటిస్టులు, సోల్జర్స్ అండ్ ఇంజనీర్లు కలిసి మన దేశాన్ని చాలా స్ట్రాంగ్ చేస్తున్నారు. పీపుల్స్ పవర్ ఈజ్ ఇండియాస్ రియల్ వెపన్. రాజ్నాథ్ సింగ్ గారు సోల్జర్స్ ని అప్రిషియేట్ చేస్తూ మీ ధైర్యం అండ్ మీ సేవ వల్ల మన దేశం సేఫ్ గా ఉందని చెప్పారు. కానీ రిమెంబర్, సోల్జర్స్ మాత్రమే కాదు, ఫార్మర్స్, డాక్టర్స్, టీచర్స్, స్టూడెంట్స్, ఇంజనీర్స్, వీళ్ళందరూ మన దేశ బలం. ప్రతి ఇండియన్ సిటిజన్ ఒక సోల్జర్ లానే. మనం యూనిటీ గనక మెయింటైన్ చేస్తే మనల్ని, మన దేశాన్ని ఎవ్వరూ ఆపలేరు. రాజ్నాథ్ సింగ్ గారు ఫైనల్ మెసేజ్ ఏంటంటే ప్రిపేర్నెస్ ఈజ్ అవర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. పీస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వెన్ వీఆర్ స్ట్రాంగ్. సో లెట్స్ బీ ప్రౌడ్. స్ట్రాంగ్ ఆర్మీ, స్ట్రాంగ్ పీపుల్, స్ట్రాంగ్ నేషన్ ఇండియా. మీరు ఇండియన్ గా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారా? జై హింద్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.